దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, చేతబడి నివారణ, సంతానం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. సెల్ నంబర్ 9856782666. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. జూలై నెలలో ఈ రాశి వారికి దేవుడు దిగివచ్చి చెప్పిన అంశాలు ఇవే. ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే జీవితంలో చాలా నష్టపోతారు. ఈ రాశి వారికి 100% జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే జూలై నెలలో ఈ రాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జూలై నెలలో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశివారు గతంలో ఎన్నో రకాల కష్టాలు అనుభవించి ఉన్నారు. గ్రహస్థితిని అనుసరించి వారి పరిస్థితులకు తగ్గట్లుగా ఏదో ఒక అంశంలో మీరు కష్టం ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు కాబట్టి మీ పరిస్థితికి తగ్గట్లుగా మీరు కష్టాన్ని అనుభవించి ఉండొచ్చు. కానీ ఇకపై మీకు అనుకూలంగా ఉండబోతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టం ఈ సమయంలో తీరబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలను చూస్తారు. అన్ని వృత్తుల వారికి చక్కటి ఆర్థికాభివృద్ధి మరియు వ్యక్తిగత లాభం అనేది ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మీ స్థాయి పెరుగుతుంది, ఇంకా బయట కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అన్ని వృత్తుల వారికి ఆర్థికాభివృద్ధి అలాగే వ్యక్తిగత అభివృద్ధి ఉంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగ విషయాల్లో ముందంజలో ఉంటారు. వృత్తి, వ్యాపారం సజావుగానే సాగిపోతాయి. మీరు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగుట వల్ల ధైర్యంతో ముందడుగు వేస్తారు. పుష్కలమైన ఆరోగ్యం అనేది ఉంటుంది మరియు వ్యవహారంలో జయం కలదు. ఎన్నాళ్ళ నుండో వాయిదా పడుతూ వస్తున్న ముఖ్యమైన పనులను ఈ మాసంలో మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ధనాదాయం చాలా బాగుంటుంది. గతంలో ఆగిపోయిన కార్యక్రమాలు పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే మీరు అత్యంత శ్రద్ధతో పనులు చేయగలరు. మీ ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. మీకు రావాల్సిన ధనం అంటే గతంలో ఎవరైనా డబ్బులు తీసుకొని మీకు ఇవ్వకపోతే అటువంటి ధనం రాబట్టే ప్రయత్నం చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రథమార్థం బాగుంటుంది. ద్వితీయార్థంలో గ్రహస్థితి అనుకూలత లేని కారణంగా వ్యర్థ ప్రయాణాలు తప్పకపోవచ్చు. శ్రమ అధికమవుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. ఎంత ప్రయత్నించినా ఖర్చును అదుపులోకి తేవటం కష్టతరమవుతుంది. మీ పిల్లల చదువు విషయం మిమ్మల్ని కొంత కలవరపెట్టొచ్చు. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న తగాదాలు వచ్చి తిరిగి వెంటనే సమసిపోతాయి. చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. సోదర సోదరీ వర్గం మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణమునందు ఇబ్బందులు, అకాల భోజనములు, కొందరితో మాట పట్టింపులు, శత్రువుల వల్ల కొంత కష్టాలు, సమస్యలు అనేవి వస్తాయి. అలాగే అధిక శారీరక శ్రమ వల్ల అలసట కలుగుతుంది. మీకు జరగబోయే అద్భుతాల గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప శుభవార్త మీ తలుపు తట్టబోతుంది. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అందుకునే సమయం వచ్చేసింది. ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. గ్రహాల సంచారం మీకు అంతగా అనుకూలంగా మారబోతుంది. ఈ మార్పు మీ ఆర్థిక, కుటుంబ మరియు వృత్తి జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపనుంది. అలాగే ఈ రాశివారు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికింకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండండి. అలాగే ఆలోచించి అడుగులు వేయండి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో పనిభారం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. మీ పై అధికారులు మీ నుండి ఎక్కువ పనిని ఆశించే అవకాశం ఉంది. దానివల్ల కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. సహోదరుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. వారి సహకారంతో పనులు సులువుగా పూర్తి చేయవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు తొందరపడటం మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు తమ భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో కూడా స్పష్టంగా మాట్లాడడం అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో పారదర్శకంగా ఉండటం భవిష్యత్తులో మేలు చేస్తుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. ఎందుకిలా చెప్తున్నామంటే పెద్దగా లాభాలు కానీ నష్టాలు కానీ కనిపించడం లేదు. అయితే అనవసరమైన ఖర్చులు చేయటానికి మనసు లాగుతుంది. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల మీద ఖర్చు పెట్టాలనిపిస్తుంది. మీ బడ్జెట్కు కట్టుబడి ఉండటం చాలా అవసరం. లేకపోతే నెల చివర్లో ఇబ్బందులు పడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించడం మంచిది. మీ జీవిత భాగస్వామికి మీరు మద్దతుగా నిలుస్తారు.
వారితో మీ మనసులోని మాటలను పంచుకోవటం వల్ల మీకు ఎంతో ఊరట లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ రోజు ఒకరినొకరు అర్థం చేసుకునే సమయంగా చెప్పొచ్చు. మీ ప్రియమైన వారితో కలిసి కాసేపు సమయం గడపండి. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా చూసుకోవటం మీ చేతుల్లోనే ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ఉదయాన్నే కాసేపు నడవటం లేదా ధ్యానం చేయటం వల్ల రోజంతా ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటారు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం కూడా చాలా మంచిదే. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కొద్దిగా తగ్గవచ్చు. స్నేహితులతో సమయం గడపాలనిపిస్తుంది. చదువుకు ప్రాధాన్యత ఇవ్వటం చాలా ముఖ్యం. కష్టమైన సబ్జెక్టులను ఉదయం పూట చదవటం వల్ల బాగా అర్థమవుతాయి. ముఖ్యంగా మీరు ఏదైనా పని మొదలు పెడితే ఆ పని పూర్తి చేసేంత వరకు పట్టు వదలకండి. మధ్యలో వచ్చే ఆటంకాలను చూసి నిరాశపడకుండా ముందుకు సాగితే విజయం తప్పకుండా మీకు సొంతమవుతుంది. మీలోని ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రయాణాలు చేయాల్సి వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిదే. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పత్రాలను లేదా వస్తువులను మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి బయలుదేరే ముందు 1-2 సార్లు సరిచూసుకోండి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి, అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. వ్యాపారంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఇక ముఖ్యంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మీ జీవితంలోకి కొత్త స్త్రీ ప్రవేశిస్తుంది. ఆమె మీ బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తి కూడా కావచ్చు. ఇది మీ జీవితానికి ఒక పెద్ద పరీక్ష సమయం. ఆమెను ఎలా గుర్తించాలి అంటే, ఆమె మీ గురించి అవసరానికి మించి పొగుడుతుంది. అయితే ఆ స్త్రీ వల్ల కలిగే మానసిక ఒత్తిడి మీ పనిపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. ధ్యానం లేదా దైవ ప్రార్థన చేయటం మంచిదే. కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి చర్చించటం మంచిదే. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ సమయంలో మీ పిల్లల విషయంలో మీరు ఒక శుభవార్త వింటారు. అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రతను చూపిస్తారు. దానివల్ల శ్రద్ధ పెరిగి మంచి మార్కులు తెచ్చుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పబడుతోంది. కాకపోతే ఈ సమయంలో మీకు కోపం, ఆవేశం పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడకుండా సంయమనం పాటిస్తే మీకు అద్భుతంగా ఉంటుంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోకండి. మీ దగ్గర లేని వ్యక్తి గురించి మూడో వ్యక్తితో చర్చించకండి. దేవాలయాలను సందర్శించటం లేదా పూజలు చేయటం వంటివి చేస్తారు. ఇది మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వారు, పనికిరారు అని మిమ్మల్ని నిందించిన వారు ఇప్పుడు మీ దగ్గరికి సహాయం కోసం వస్తారు. అది చూసి మీరు గర్వపడాల్సిన అవసరం లేదు. కాలం అందరికీ సమాధానం చెబుతుంది. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మౌనంగా ఉండండి. డబ్బులు వృధాగా ఖర్చు చేయకండి. ఇప్పుడు డబ్బులు వచ్చాయి కదా అని వృధాగా ఖర్చు చేసి ఇబ్బందుల్లో పడకండి. మీ ఫ్యూచర్ కోసం పొదుపు చేసుకోండి. దైవారాధన చేయటం వల్ల మంచి విశేషమైన ఫలితం కలుగుతుంది. ఏదైనా ఒక మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి పాలాభిషేకం చేయించుకోండి. అలాగే గురువారం నాడు గురు ఆలయాలు అంటే సాయిబాబా, దక్షిణామూర్తి, దత్తస్వామి ఇటువంటి ఆలయాలలో శనగలు పంచిపెట్టండి. గోసేవ చేసుకోవటానికి ప్రయత్నించండి. లేని వారికి అన్నదానం, వస్త్రదానం చేయండి. ప్రతిరోజు దైవారాధన, దీపారాధన చేయండి. మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో మీరు చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.